ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలైనాయి, పార్లమెంట్ ఎన్నికలైనాయి. జగన్ కోటేయాలన్నా లేదంటే కూటమి కోటేయాలన్నా, మూడు పార్టీల కూటమి కోటేయాలన్నా ఏ అంశాల ప్రభావితం చూసేది అనుకోవచ్చు మనం? ఇప్పుడు తెలంగాణలోనేమో ఒక లోక్సభ ఎన్నికల వరకే పరిమితంగా ఉంది కాబట్టి మనకు ఓట్ బ్యాంక్ ఇక్కడ తగ్గింది. కాబట్టి అక్కడనేమో లోక్సభ అసెంబ్లీ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఉధృతంగా ప్రజలలో అసలు ఇంకా పెద్ద ఎత్తున 80%, 81% పెరిగింది. ఇంకా బహుశా ఇంకొక 6% కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారీ ఓట్ బ్యాంక్ అంటే పోయినసారి కంటే 1%, 1.5% ఎక్కువ జరిగింది. అయితే ఈ 1.5% ఎక్కువ పెరగటం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కూడా ఒక పెద్ద చర్చనే తయారైంది. ఎందుకంటే ఈ కోపంతో టీడీపీకి ఏమైనా అనుకూలంగా పడ్డాయా, లేకపోతే ఆ గ్రూప్కి ఏమైనా, లేకపోతే జగన్కే మళ్ళీ పాత పార్టీలు రాకుండా మళ్ళీ ఆయనని గెలిపించడం కోసమే ఓటర్స్ ఏమన్నా భారీగా స్పందించారా, ఇవన్నీ క్లియర్గా రిజల్ట్ రావాలంటే అప్పుడే. కానీ నాకు అనిపించేది ఏంటంటే, నేను అక్కడ చాలా మండలాల్లో దాదాపు సుదీర్ఘంగా 30-35 సంవత్సరాల నుంచి ప్రతి మండలంలో తిరిగాను. తిరిగాను, నాకు అవగాహన ఉంది. అక్కడ ఉన్నటువంటి మొన్న కూడా చాలా జిల్లాల్లో పర్యటన చేసినప్పుడు నాకు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ సరళి కూడా చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే జగన్కే మార్జిన్ ఉంది ఏమోనని అనిపిస్తుంది నాకు. జగన్ ఎక్కువ స్థానాలు గెలిచా అంటే 100 సీట్లు పైబడి గెలిచే అవకాశం జగన్కే కనిపించింది. ఎందుకంటే ఎన్నికలలో ఆయన అనుసరించినటువంటి విధానము ఒక కొత్త పోలరైజేషన్, భారతదేశంలోనే ఒక కొత్త పోలరైజేషన్ కనిపించింది. అంతకుముందు అసలు ఒక రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ కూడా మరో కాంగ్రెస్ పార్టీనే ఒక రకంగా చెప్పాలి అని అంటే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే. కానీ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అని అంటే, రెడ్డి సామాజిక వర్గాల అనేక నియోజకవర్గాల్లో గెలిచిన సీట్లలో బీసీలను చొప్పించడం, ఇతర వర్గాలకు అవకాశాన్ని కల్పించడం. ఒక రకంగా రెడ్డి సామాజిక వర్గాలను తీసి పక్కన పెడితే అవి రివోల్ట్ అయిపోయి ఓడగొడతారనే భయం కూడా లేకుండా అది స్పష్టంగా ఏందనంటే అసలు ధైర్యంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసినటువంటి ఘనత స్పష్టంగా కనిపించింది. పోలరైజేషన్ అంటే కొత్త శక్తులకు, కొత్త కులాలకు, కొత్త వర్గాలకు ఏంటిది అని అంటే స్థానం కల్పించాల్సిందే. ఆ విధంగా కల్పిస్తేనే అది కొంచెం బాగుంటుంది. మరి ఒకటే వర్గం, 2 కులాలు వర్గాలే కాకుండా మిగతా వర్గాలకు కూడా మనం అవకాశం ఇవ్వాలి, యాడ్ చేసుకోవాలి అనేది ఒక కొత్త ఎత్తుగడగా. ఎందుకంటే టీడీపీ ఓటు బ్యాంకు పెరగకుండా ఉండాలి అని అంటే ఈయన కొత్త వర్గాలను యాడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి ఆయన దాదాపు 50% ఓటు బ్యాంక్ ఉంది. పోయినసారి ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో 50%, 49.5% ఓటు బ్యాంక్ ఆయనకు ఉంది. టీడీపీకి 39.5% ఉంది. జనసేనకు 5.5% ఓటు బ్యాంక్ ఉంది. నేను కూడా ఒక దశలో ఏమనుకున్నాను అని అంటే, అసలు టీడీపీకి 40%, జనసేనకు 5%, బీజేపీకి ఒక 3-4% ఉన్నా ఇవన్నీ కలిపితే మొత్తం ఏందనంటే అసలు బీజేపీ ఏది టీడీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ శాతం వస్తుంది. అంటే పార్టీల ఈక్వేషన్స్ బట్టి నేను కూడా ఒక దశలో ఈ 3 కలుస్తున్నాయి కాబట్టి 50% దాటిపోతుంది. నిజంగానే ఈ ఈక్వేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ ఎన్నికల ఈక్వేషన్స్ పార్టీల వారీగా చూసినప్పుడు ఈ 3 బలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అని నేను అనుకున్నాను. కానీ జగన్ చాలా చాకచక్యంగా అసలు సోషల్ ఇంజనీరింగ్ను మా రంగంలోకి ప్రవేశపెట్టాడు. సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా పవర్ఫుల్. ఎందుకనంటే ఇప్పుడు టీడీపీలో 33 సీట్లు కేవలం ఒక కమ్మ సామాజిక వర్గానికే కేటాయించినటువంటి పరిస్థితి. ఇటువరకు టీడీపీకి ఉన్న పేరు ఏంటంటే బీసీల పార్టీ అనే పేరు. కానీ అందులో బీసీలో మొత్తం ఆయనకున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉత్పన్నమైనాయేమో కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తుల నుంచి, లేకపోతే ఇటువరకు ఓడిపోయి మూలకు పడినటువంటి వాళ్ళను కొన్ని వర్గాలకే పరిమితం అయిపోయింది. ఇటువరకు విస్తృతంగా ఎన్టీ రామారావు పీరియడ్లో విస్తృతంగా అసలు సామాజిక కులాలను అన్నింటినీ చేర్చి తెలుగుదేశం పార్టీ అని అంటే ఒక కొత్త తనము అనేది చూపించింది. కానీ అది రాను కుచించకపోయినట్టుంది. ఎందుకంటే టీడీపీ కుచించకపోయింది. అంటే ఇటువరకు విస్తారంగా విశాలంగా ఉన్న వర్గాలను అన్నిటినీ కుదించి 2-3 వర్గాలకే తీసుకొచ్చి ఇంకా ఆ వర్గాలకే ప్రాతినిధ్యం ఇవ్వటము అనేది మిగతా వర్గాల్లో ఒక నిరాశ అనేది కల్పించింది. అంటే నేను కూడా ఒక పెట్టాను ఆ మధ్యన ఒక ఏజెంట్ అనే ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూలో పీడీటీవీ అని విజయవాడలో ఉంది. దాంట్లో చెప్పాను అసలు టీడీపీ బీసీల ఏజెండా నుంచే తప్పింది, వైదొలిగింది అని. ఇది మరి ఏ రకమైన మార్పులకు తీసి ఇది పెద్ద ప్రభావాన్నే కలగజేస్తుంది అని చెప్పాను. చివరికి ఆ బీసీల నుంచి దూరం అయిపోయేటప్పటికీ దాన్ని చాకచక్యంగా జగను దాన్ని ఫుల్ యూటిలైజేషన్ చేసుకున్నాడు. అది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో శెట్టి బల్జలు బలమైన శక్తులు. అంటే కాపుల తర్వాత బీసీలలో వీళ్ళు బలమైన వ్యక్తులు.
అంతకుముందు ఎవరు కూడా అసలు ఈ చెట్టిపల్జలకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. బీసీలకు చాకచక్యంగా చెట్టిపల్జలకు ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యే టికెట్లు, ఆ పశ్చిమ గోదావరిలో 2 టికెట్లు, తూర్పు 4 టికెట్లు ఇవ్వటమే కాదు, ఆ జిల్లాలో ఒక లోక్సభ సీటు, ఈ జిల్లాలో ఒక లోక్సభ సీటు ఇచ్చి సంచలనం సృష్టించాడు. అసలు ఎవరు ఊహించలే అసలు ఆ రకమైనటువంటి ఫార్ములా. అందులో బీసీలకు టికెట్లు 36-37 టికెట్లు ఇవ్వటం జరిగింది. అసలు ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాల్లో అవి తక్కువే అయినప్పటికీ మిగతా టీడీపీతో వీళ్ళతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ లిబరల్గా బీసీ కులాలను యాడ్ చేసుకున్నాడు. ఈ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కురుబ కులాలను యాడ్ చేసుకున్నాడు, బోయ కులాలను యాడ్ చేసుకున్నాడు. మంగళగిరిలో స్వయంగా పద్మశాలి కులానికి ఇచ్చాడు. అంటే లోకేష్ మీద గెలిచినా ఓడినా పర్వాలేదు కానీ కొత్త కులాలను యాడింగ్ చేశాడు. గుంటూరు అదేవిధంగా కృష్ణా జిల్లాలో గౌడ యాదవ కులాలను తీసుకొచ్చి అగ్రభాగాన పెట్టాడు. గౌడ కులాలకు 2 ఎమ్మెల్యే టికెట్లను కేటాయించడం జరిగింది. యాదవ కులాలకు అసలు నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నరసరావుపేట నుంచి ఎంపీగా పెట్టడం జరిగింది. ఇవన్నీ సంచలనాలే. అసలు ఇటువరకు ఈ యాదవులంతా కూడా టీడీపీ ఫోల్డ్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు, గౌడ ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీ ఫోల్డ్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు, పద్మశాలీలు కూడా సగం సగం ఇటు అటు ఉన్నటువంటి ఓటు బ్యాంకు. ఆ ఓటు బ్యాంకును అంతా ఈయన కుప్పనొక్కుని అదనంగా తెచ్చుకొని తన టీంలో తన పార్టీ ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో అసలు కురుబలు కానీ, బోయలు కానీ, దేవాంగలు కానీ, అదేవిధంగా యాదవులు కానీ పెద్ద బెల్ట్ అక్కడ. కానీ ఆ బెల్ట్ని అంతా కూడా ప్రభావితం చేసే విధంగా టికెట్ల డిస్ట్రిబ్యూషన్ కొనసాగింది. ఉత్తరాంధ్రకు వస్తే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, కొప్పుల వేల్మలు కానీ, తూర్పు కాపులు కానీ, కాలింగలు కానీ వీళ్ళంతా బలంగా, తమ్మినేని సీతారాం కానీ ఈ వర్గాలు బలంగా ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఉత్తర కోస్తా ప్రాంతం అంతా కూడా అవలీలగా ఈ సోషల్ ఇంజనీరింగ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకున్నాడు. అదే బలం అనుకున్నది అదే బలహీనత అవుతుందేమో. అనిల్ కుమార్ యాదవ్ను తేవడం వల్ల అక్కడ మైనస్ అవుతుంది, లేకపోతే ఇక్కడ వాళ్ళని తీసుకురావడం మైనస్ అవుతుంది కూడా ఒక చర్చ మొదలైంది. ఒక చర్చ ఉంది. కానీ నా అబ్జర్వేషన్స్ ప్రకారము తెలంగాణలో కేసీఆర్ ఎవరిని మార్చకుండా పాత ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం ద్వారా ఒక 5-6-10 సీట్లలో బెడిసికొట్టింది. ఇక్కడ నాకు ఆ అనుభవం నాకు 20 సీట్ల దాకా దెబ్బ కొట్టింది. కాబట్టి జగన్ చాకచక్యంగా అసలు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళని ఎంపీలుగా మార్చాడు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళను ఎమ్మెల్యేలుగా మార్చాడు. ఇట్లా దాదాపు ఒక 15-20 స్థానాలలో ఆల్టరేషన్స్ చేశాడు. ఇది ఈ రోజు గెలుపుకు అది బేస్ కాబోతుంది నా విశ్లేషణ. సరే తర్వాత ఎట్లా ఉంటుంది అనేది వేరే విషయం, ఎందుకంటే రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ఈ మార్చటము అనేది రీపోలరైజేషన్, అదే విధంగా వాళ్ళందరినీ చేంజ్ చేయటం వల్ల అభివృద్ధి చేయలేదు. ఇది జగన్కు ప్లస్ అయ్యే అవకాశంగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది కూడా ఒక బలమైనటువంటి మార్పుగా ఆ ధైర్యమే. అసలు ఎవరు చేయరు. అసలు ఉన్న ఎమ్మెల్యేని తీసి మార్చటము అని అంటే అసలు జగన్ కు అందరు చెప్పారు, అసలు నువ్వేంది ఇట్లా మారుస్తున్నావు, అసలు ఉన్నది పోగొట్టుకొని అసంతృప్తి మొదలవుతుంది అని చాలా మంది. ఇప్పుడు కర్నూలులో జయరామ్ అనే వ్యక్తిని మారిస్తే అతను టీడీపీకి వెళ్ళిపోయారు. ఇక్కడ లేకుండా పార్టీలు ఒకరిద్దరు చేంజ్ అయిపోయారు. కాబట్టి ఆ రకంగా ధైర్యంగా చేయటం వల్ల ఏమైంది అని అంటే ప్లేస్ చేంజ్ చేసి కులాల చేంజ్ చేయటం వల్ల కొత్త మార్పు అనుకూలంగానే జరిగిందనేది మరి నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ రిజల్ట్లో ఏ రకమైన ప్రభావం ఉంటుందనేది రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది.